పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం 22వ వార్డు భాగ్యలక్ష్మిపేటలో తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేశారు టీడీపీ ఇన్ఛార్జ్ వలవల మల్లికార్జునరావు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు పాల్గొన్నారు। మంత్రి చేతుల మీదుగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయాక పార్టీ నడిపించే నాయకుడు లేనప్పుడు కార్యకర్తలు నాయకులు నిరుత్సాహపడుతున్నప్పుడు వలవల మల్లికార్జునరావు తన భుజాల మీదకి ఎక్కించుకొని టీడీపీ పార్టీని ముందుకు నడిపించారు। ఆయన నాయకత్వంలో కార్యకర్తలను నాయకుల్ని ముందుండి నడిపించడం అభినందించదగ్గ విషయమన్నారు। పార్టీ కార్యాలయాన్ని నా చేతుల మీదుగా ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు। కార్యాలయ ప్రారంభోత్సవానికి జిల్లా టీడీపీ అధ్యక్షులు రామరాజు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, తణుకు ఎమ్మెల్యే అరమిల్లి రాధాకృష్ణ, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ షరీఫ్, గన్ని వీరాంజనేయులు, పోతూరు రామరాజు, ఈతకోట తాతాజీ పాల్గొన్నారు। తెలుగుదేశం పార్టీ కార్యాలయం అంటే ఒక పార్టీకి ఒక దేవాలయం లాంటిది, ఏ యొక్క కార్యాలయం అన్నా అటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఈ రోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషం। మరి ఈ రోజు ఇక్కడ కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా ఉన్నారు। మరి ఖచ్చితంగా మనం కూడా అధికారంలోకి వచ్చాము అనేటువంటి విధానంతో కాకుండా ప్రజలకి ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రజలకు వివరించవలసిన అవసరం ఉంది। ఎందుకంటే ఆ రోజు కూడా మనం 2014, 2019 అధికారంలో ఉన్నప్పుడు మరి ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ 2019లో మరి ఒక్క ఛాన్స్ అంటూ అసత్యాలు అబద్ధాలు చెప్పి ప్రజలను మరి ఏమార్చి ఆ రోజు అధికారంలోకి వచ్చి ఈ యొక్క రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను ఏ రకంగా లూటీ చేసిందో, దోపిడీ చేసిందో మనం అందరం కూడా చూసాం। మళ్ళీ అటువంటి లూటీకి, దోపిడీకి అలవాటు పడినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ అధికారం కోసం, ఆ కుర్చీ కోసం ఆరాటపడుతూ మళ్ళీ ప్రజల కోసం అన్నట్లుగా మొసలి కన్నీరు కారుస్తూ మళ్ళీ ప్రజల మధ్యకు వచ్చేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉందో దాన్ని తెలుగుదేశం, జనసేన, బీజేపీ దాన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టవలసిన బాధ్యత మనందరి కార్యకర్తల మీద కూడా ఉంది। ఎందుకంటే ఈ రోజు అధికారంలోకి వచ్చి మనం 6 నెలలైంది। ఈ రాష్ట్రం 14 లక్షల కోట్ల అప్పు ఈ రాష్ట్రం నెత్తి మీద ఉంది। ఇటువంటి స్థితిలో కూడా మరి అటు చంద్రబాబు నాయుడు గారు ఒక పరిపాలనా దక్షత ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా, ఆయనకి తోడుగా మరి పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరికి అండగా నరేంద్ర మోడీ గారు, వీరి సహకారంతో మరి ఇటువంటి కష్టాలున్నటువంటి సమయంలో కూడా ఏదైతే మనం 4,000 రూపాయలు పెంచినటువంటి పింఛన్, అది కూడా మనం మాట ఇచ్చినటువంటి గత 3 నెలల బకాయి 3,000 ప్లస్ 4,000 అక్షరాల 7,000 రూపాయలు ఎవరైతే ఆ యొక్క వృద్ధులకి, వితంతులకి అందజేస్తామో, దివ్యాంగుల పింఛన్ 3,000 రూపాయలు ఉంటే దాన్ని ఒక్కసారిగా 6,000 రూపాయలకి పెంచినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో। ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే ఈవేళ భారతదేశంలో చూస్తే మాక్సిమం పింఛన్ మన తర్వాత తెలంగాణ 2,016 రూపాయలు, తర్వాత 1,500, 1,200, 750 రూపాయలు, అంటే 29 రాష్ట్రాలుంటే ఏ రాష్ట్రంలోనూ కూడా మనం ఇచ్చేటువంటి పింఛన్లో సగం కూడా ఏ రాష్ట్రం కూడా ఇవ్వనటువంటి స్థితిలో ఇన్ని కష్టాల మధ్య మనం సమర్థవంతంగా, అది కూడా వాలంటీర్ లేకపోతే పింఛన్ ఇవ్వలేదు, అవ్వలు చనిపోతారు, తాతలు చనిపోతారు అని అంటే 1వ తేదీ కాదు, 1వ తేదీ ఆదివారం వస్తే, పండుగ వస్తే దాని ముందు రోజే వాళ్ళ గడప దగ్గర ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారి సైతం ఆ యొక్క పేదవాడి ఇంటికి వెళ్ళి ఏదైతే పెన్షన్ అందజేస్తూ ఉన్నారో మరి దాన్ని సమర్థవంతంగా మన ప్రజలకు తెలియజెప్పడం కానీ, అదేవిధంగా ఏదైతే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఇవాళ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి విషయంలో కానీ, 5 రూపాయలకే ఉదయం, 5 రూపాయలకే మధ్యాహ్నం, 5 రూపాయలకి సాయంత్రం 15 రూపాయలు పెడితే పేదవాడు రోజంతా కూడా పట్టేడన్నం తిని కడుపు నింపేటువంటి అన్నా క్యాంటీన్లు ఏదైతే 200 పైబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే ప్రారంభించామో, అదేవిధంగా రైతులు ఎవరైతే ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే ఉందో మరి 25,000 రూపాయల హెక్టార్కి పెంచి ఏదైతే ఇస్తూ ఉన్నామో, మహిళలకు 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఏదైతే ఇస్తూ ఉన్నామో, అంటే ఈ రకంగా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ మరొక పక్కన అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఏదైతే మళ్ళీ యొక్క అమరావతి రాజధాని నిర్మాణం ఇవాళ పూర్తి చేసుకుంటూ, పోలవరం ప్రాజెక్టుని మళ్ళీ రేపు 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేయాలనేటువంటి ఒక లక్ష్యం షెడ్యూల్ తో పనిచేస్తూ ఈ రాష్ట్రం నుంచి గత పాలనలో పారిపోయినటువంటి పరిశ్రమలను, పారిశ్రామికవేత్తలను మళ్ళీ రాష్ట్రానికి తీసుకొచ్చి మళ్ళీ విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం,
నుంచి కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నప్పటికీ మరి వైసీపీ నాయకులు తప్పుడు ప్రకటన చేసుకుంటూ పార్టీని బురదల్లే కార్యక్రమాన్ని తిప్పుకొడుతూ ఎప్పటికప్పుడు మన పార్టీని కూటమిని మళ్ళీ అధికారంలో తీసుకొచ్చే విధంగా ఈ రోజు నుంచి కూడా మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి పార్టీని మరింత పటిష్ట చేసి ఇది ఎన్డీఏగా భావించాను తప్ప ఎక్కడా వీళ్ళు తెలుగుదేశం వీళ్ళు బీజేపీ వీళ్ళు జనసేనని నేను ఎప్పుడు చూడలేదు. ఖచ్చితంగా నేను ఎన్డీఏ ఎమ్మెల్యేగానే నేను ప్రతి కార్యక్రమానికి ఏ కార్యకర్త వచ్చినా సరే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు పనిచేసి కార్యక్రమాన్ని గెలిచిన తర్వాత ఇంకా బాధ్యతగా వాళ్ళు పనిచేసి పంపిస్తా ఉన్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఎవరు నిలబడవచ్చు, ఎవరు గెలవచ్చు, ఎవరు గెలిచినా ఇదే విధంగా మన అందరూ కలిసి వెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆఫీస్ ఓపెన్ చేసి కార్యకర్తలకు ఇంకా ఎప్పుడైనా అందుబాటులో ఉండే విధంగా బాధ్య గారి కార్యక్రమం చేపట్టినందుకు మరిన్ని మంచి కార్యక్రమాలు చేసే అవకాశాన్ని భగవంతుడు ఇవ్వాలని మరింత ఉన్నత పదవులు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.